బసవయ్య ఇంకా కౌలు డబ్బులు ఇవ్వలేదేంట్రా? ఏరా, పొలం అంటే భూమాత. భూమాతకి వడ్డానాలు వంకీలు చేయించనక్కర్లేదురా. పంటలు పండించుకొని తింటున్నాం కాబట్టి ఆ భూమాతకి మట్టికి విలువివ్వాలంతే. ఏరా, ఏ రోజైనా నువ్వు కరెక్ట్గా విలువిచ్చావురా? ఏడాదికి 3 పంటలు పండుతున్నా కౌలు డబ్బులు ఇవ్వకపోవడం అంటే ఆ భూమాతకి విలువివ్వనట్లే కదా. తెచ్చేయి, త్వరగా తెచ్చేరా బాబు, నా టైం వేస్ట్ చేయకు. అయ్యా, ఈసారి నేను తీసుకున్న అప్పుకి అసలు కౌలు డబ్బులు కట్టి మీ నుండి నా పొలాన్ని విడిపించుకుందాం చూశానయ్యా. కానీ కాలం కూడా కఠినంగా ఉంది. నా పొలం విడిపించుకోవడం పక్కన పెడితే మీ పొలానికి కౌలు కట్టడమే కష్టంగా మారిపోయింది. ఈసారి నువ్వు ఇంతేనేంట్రా? సర్లే, ఏదో ఒకటి చేద్దాంలే కానీ 10 మందికి అన్నం పెట్టే చేతులు రేవి. 1-2 రోజులురా, సరేనా? నువ్వు ఇంకేం మాట్లాడుకో. ఏరా నందు, ఈ మధ్యన అస్సలు మిల్లుకి రావడమే లేదు. నూర్పుల టైం కదరా. అటు మిల్లు, ఇటు నూర్పులు. ఒకవైపు ఈ కౌలు వ్యవహారాలన్నీ నేను చూసుకోలేకపోతున్నాను రా. సరే, ఏదో మాట్లాడాలన్నావు? అదే పారు స్కూల్ గురించి మీతో మాట్లాడిందంటగా. ఓ, అదే విషయం. ఇందాకే మన డియూ గారితో మాట్లాడానురా. సర్లే, ఏదో ఒకటి చేద్దాంలే కానీ. ఒరే, ఆ అమ్మాయి అంటే ఇష్టమేంట్రా? అబ్బే, అదే లేదన్నా. అదేంట్రా, ఆ అమ్మాయి అంటే ఏమైనా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందా అని. ఒరే, సడన్గా చెప్పి నాకు షాక్లు ఇవ్వమాకురో రే. అదేం లేదన్నా, తను మంచి ఫ్రెండ్ అంతే. ఫ్రెండా? ఊరుకోరా బాబు, నేను చూడలే. అయినా మీ గురించి నేను తెలుసుకోలేనేటి. సర్లే, ఏదోటి చేద్దాంలే కానీ ఆ అమ్మాయికి చెప్పు, ఊర్లో విషయాలన్నీ నెత్తినేసుకుని తలపండిపోయేలా తిరగొద్దని. ఏం మాట్లాడుతావు నాన్న? పారుకి నాకు మధ్య ఏం లేదు నిజంగానే. ఊర్లో ఎక్కడికెళ్ళా మీ ఇద్దరి గురించే మాట్లాడుకుంటున్నారా. రేయ్, ఇదిగో, నువ్వేం చేస్తున్నావో తెలియదు కానీ మంచి పని చేస్తున్నావురా. మినిస్టర్ కూతురుతో వ్యవహారం కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. నువ్వు ఒక మాట చెప్పు, నేను అలా అంత మాట్లాడతాను. నాన్న చెప్తే అర్థం కదా మీకు? మీ ద్వారా మీదేనా? అమ్మాయి నా కాలేజీలో మంచి ఫ్రెండ్ నాన్న. ఈ విషయాన్ని వేరేగా చూసి పెద్ద చేయకండి. అయినా నేనేం మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడుతున్నారు? అయితే ఇప్పుడు ఏం చేద్దాంరా? ఆ అమ్మాయి చెప్పినట్టు స్కూల్కి రంగులేసి మళ్ళీ మొదలెట్టేద్దామా? పోనీ మొదలెట్టామే అనుకో, సంవత్సరం తిరిగిన తర్వాత అదే గతి పడుతుంది. అప్పు చేసైనా సరే కార్పొరేట్ స్కూల్స్కి పంపిస్తున్నారా ఈ జనం. అయినా నీకేం తెలీదురా. ఇంకొకసారి ఈ విషయం నా దగ్గర తీసుకుని రాకు, టైం వేస్ట్. సరేనన్నా, మీ కర్మ అయితే. నేను చెప్పాల్సింది చెప్పాను. అవతల విషయం చుట్టుపక్కల తెలిసి కాలేజ్ స్టూడెంట్లు ఎన్జిఓలు ముందుకు వస్తున్నారు. గవర్నమెంట్ కూడా ఈ విషయం మీద ఫోకస్ చేయొచ్చు. ఈ పని ఏదో మీ చేతిలో జరిగితే మీకే లాభం అనుకున్నాను. మూర్ఖత్వాన్ని పరాకాష్టాను నువ్వు. ఇక నీ ఇష్టం. నేను వచ్చిన యూఎస్ వెళ్ళి నా కంపెనీ పని మొదలు పెడుతున్నాను. ఈ పెళ్లి విషయాలు నా వారికి తీసుకురాకు, సరేనా?